ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు, చెవులో ఒకటి తేగ కొట్టెట్టి, హూ కిల్డ్ బాబాయ్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే బాబాయ్ కిల్డ్ కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే బాబాయ్ కిల్డ్. అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా కేసు పెట్టారా? జగన్ కిల్డ్ అని చెప్పి ఏమన్నా కేసు పెట్టారా? కేసు పెట్టలేదు సరి కదా, కనీసం నింద కూడా మోపలేదు కదా, బురద కూడా వేయలేదు కదా. అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు, బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు, జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు. ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ ఎన్టీఆర్ అనుకోవచ్చు కదా, హూ కిల్డ్ ఎన్టీఆర్ అని. ఈ చంద్రబాబు నాయుడు ఈ దిగజారుడు మాటలు జనానికి మతిమరుపు ఉంటుంది అనుకుంటారు. ప్రతిదీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడితే ఆ హత్యలో దోషులు ఇవాళ నీతో తిరుగుతారా? పచ్చిగా కిరాతకంగా టీవీలకి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఈ రకంగా ఇలా పొడిచాను, ఇలా నరికాను, ఇలా కిరాతకంగా గుండెల మీద కూర్చుని కత్తి దింపాను గుండెల్లోకి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినటువంటి హత్య చేసినటువంటి ముద్దాయి నీ పార్టీలో జెండా మోస్తాడా? నీతో తిరుగుతాడా చంద్రబాబు నాయుడుతో? హూ కిల్డ్ బాబాయ్ అంట. నోరా తాటి పట్టా అది చంద్రబాబు నాయుడు? 75 ఏళ్ళు వయసు వచ్చింది. ఊళ్ళో తాటి చెట్టుకి ఊరి మధ్యలో ఉన్నటువంటి మర్రి చెట్టుకి కూడా వయసు వస్తుంది. కానీ మనం మనుషులం కదా. సంస్కారం, నిన్నేం మాట్లాడాం, వాస్తవం ఏంటి? ఇంత చేశాం అంత చేశామని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చేసరికి స్కూళ్ళకు సెలవులు ఇచ్చి, కళాశాలకు సెలవులు ఇచ్చి, యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి, బస్సులు పెట్టి, మందు ఇచ్చి, బిర్యానీ ఇచ్చి, వాలంటీర్ల వ్యవస్థనిచ్చి, డ్వాక్రా మహిళలను బెదిరించి ఒక్క మీటింగ్కి 50 నియోజకవర్గాలు 60 నియోజకవర్గాల నుంచి తరలిస్తే కూడా ప్రజలు రావట్లేదు. ఒక పక్కన సిద్ధం సభలకు ప్రజలు రావట్లేదు, మరో పక్కన ప్రజల జీవితాలు వెలగాలి, పొత్తు నిలవాలి, రాష్ట్రం గెలవాలి, ప్రజల ఆకాంక్ష కోసం ఏర్పడినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు విజయవంతం సాధిస్తుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉంటే తట్టుకోలేక అక్కస్తోటి నీలి మీడియా ముందుకొచ్చి పదే పదే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కదారి పట్టించాలని చెప్పేసి తాడేపల్లి జెండా సభ విజయవంతం గురించి మిగతా జిల్లాల్లో మిగతా ప్రాంతాల్లో ప్రజలు చర్చించుకోకూడదని చెప్పేసి ఇవాళ గుయ్యమన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి సభ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఉస్కో అంటే ఇస్కో అని చెప్పేసి కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. పిట్టల దొరైనటువంటి పేరు నాని మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిన్న బహిరంగ సభలో మాట్లాడుతూ హూ కిల్డ్ బాబాయ్ ఇంటి సమాధానం చెప్పని చెప్పేసి అడిగితే ఇప్పటిదాకా సమాధానం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఈ రోజు ఆ పిట్టల ద్వారా పేరు నాని మాట్లాడుతూ హూ కిల్డ్ ఎన్టీఆర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. పేరు నానిని సూటిగా అడుగుతా ఉన్నా, 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన రాష్ట్ర ప్రజలందరూ కూడా నందమూరి తారక రామారావు గారు గుండెపోటుతో చనిపోయారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పలేక నువ్వు మీడియా ముందుకు వచ్చి హూ కిల్డ్ ఎన్టీఆర్ అని చెప్పేసి అడుగుతా ఉన్నావు. ఆ రోజున ఎన్టీ రామారావు గారు గుండెపోటుతో మరణించినప్పుడు పక్కనే ఉన్నటువంటి లక్ష్మీపార్వతి ఈరోజు మీ దగ్గరే ఉంది కదా. శిఖండి అయినటువంటి లక్ష్మీపార్వతి ఈరోజు వైసీపీలో ఉంది కదా.
ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి కూడా ఎన్టీ రామారావు గుండెపోటుతోనే మరణించాడనేటువంటి విషయం అనుకుంటున్నారు. కానీ ఈ రోజున నువ్వు ప్రెస్ మీట్లో హూ కిల్డ్ ఎన్టీఆర్ అన్న తర్వాత అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు తండ్రి ఆ రోజు ఏమైనా లక్ష్మీపార్తి ద్వారా ఏమైనా గూడు పుటాన్ని నడిపించాడని చెప్పేసి ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉన్నది పేరు నానని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను.